నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ రాజకీయ పార్టీలో ఎవరికైతే టికెట్ రాలేదో టికెట్ వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడేస్తున్నారు, రాజకీయం చేసేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అయితే బీఆర్ఎస్ నుంచి ఆల్మోస్ట్ టికెట్ రాని వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్. అండ్ అలాగే ఖమ్మంకి సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకుడిగా ఉండనో ఆయన మేబీ కాంగ్రెస్ లో జాయిన్ కావచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారితో కూడా మీట్ అయ్యారు. ఏం జరగచ్చు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎస్ సార్. సార్, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తులు బీఆర్ఎస్ కి టికెట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకైతే బీజేపీ ఉన్న ఆప్షన్ ఎవరు ఇంకా అటువైపు చూడట్లేదు. ఇప్పుడు మెయిన్ గా తుమ్మల మేబీ కాంగ్రెస్ జాయిన్ కావచ్చు అని అనుకుంటున్న సిచ్యువేషన్. సార్ ఏం జరగచ్చు? నిజంగానే జాయిన్ అవుతారా కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు గారు? రాజకీయాల్లో ఎలా ఉన్నాయంటే నీతి నియమాలంటూ లేవు. ఎప్పుడో దానికి గాలికి వదిలేశారు అందరూ కూడా. ఒక సిద్ధాంతపరమైన రాజకీయ పార్టీలలో ఉంటూ వాళ్ళకి పదవులు రాలేదనో లేకపోతే ఇతర కారణాల వలన పార్టీలు మారిపోతున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశమే తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ. ఆయన మంత్రిగా కూడా చేశాడు తెలుగుదేశం పార్టీ. ఆయన అట్లాంటి వ్యక్తి గత ఎన్నికల్లో ఆయన టిఆర్ఎస్ పార్టీలోకి పోయాడు. సరిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టికెట్ రాలేదనుకో. ఆయన ఎప్పుడో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇవ్వనంత మాత్రాన ఇంకొక రాజకీయ పార్టీలోకి నేను వెళ్తాను అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడే ఆయన తప్పు చేశాడు 2019లో. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు వదిలి ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సిద్ధాంతపరంగా కూడా ఆ రోజు అందరూ చీకొట్టారు. అందుకని ఆయన ఓడిపోయాడు కూడా ఆ ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈయన ఇంత వయసు వచ్చిన తర్వాత మంత్రి పదవి అనిపించా, ఎమ్మెల్యే 3 సార్లు అన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీ లేకపోతాడు? టికెట్ ఆశించి. పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే విశ్వాసం ఉందా అంటే అది కూడా లేదు. వచ్చింది అనుకోండి, మంత్రి పదవి కావాలనా? అందువల్ల ఏంటంటే ఎవ్వరు కూడా రాజకీయాల్లో విలువలు పాటించి ఉండాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఒక పార్టీ అని కాదు, అందరు కూడా. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ లో చేరిది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఈ రోజు వరకు అదే గుర్తు మీద అదే పార్టీ మీద అంటే రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచారు. అదే కాదు, లేకుండా అలాగే ఉండిపోయారు. మరి ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే రాజకీయ పార్టీలు మారేటువంటి నాయకులను పక్కన పెడతారంటే పెట్టరు, మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తుంటారు. ఎందుకు అంటే నాయకుడు కావాలా మాకు. కరెక్టే, నాయకుడు కావాలని ఎవరు వద్దని రేపు చెప్పరు. కానీ ఆ నాయకుడు సరైన పద్ధతిలో ఉన్నాడా లేదా అని చూసి ఎన్నుకోగలిగితే మంచిదే. కానీ మొన్న మీరు చూసే ఉంటారు కదా సార్, ఒక రకంగా బల ప్రదర్శన చేశారు అని అంటున్నారు తుమ్మల గారు. ఎందుకంటే 10,000 బైకులు అండ్ కార్లతోని ర్యాలీగా వెళ్లారు అండ్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ప్రజల్ని అంటే వాళ్ళ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడినరు కూడా. నా కార్యకర్తలు కోరుకుంటున్నారు నేను ఇంకా రాజకీయాల్లో ఉండాలని, నాకు కూడా ఉంది, నేను నా నియోజకవర్గ ప్రజల కోసము మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలి అండ్
వాళ్ళను వాళ్ళ పాదాలు గంగా నీళ్ళతో కడగాలి. ఇది నా ఆశయం అని జెప్పారు. అలా తప్పేముంది సార్? ఆ పార్టీ, ఈ పార్టీ అందరూ అట్లనే ఉన్నారు మీరన్నట్టుగా. ఇప్పుడు చూడమ్మా, నేను మొత్తము రాజకీయ వ్యవస్థ అలా ఉంది, అందరూ అలాగే చేస్తున్నారని చెప్పాను. ప్రత్యేకించి యెస్. తుమ్మల నాయుడు చెప్పలేదు. యాహ్! ఇప్పుడు తుమ్మల నాయుడురావు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు? ప్రజల మీద తోసేస్తారు. నువ్వు పార్టీ మారమని మా ప్రజల్ని అడిగాను, ప్రజలతో అంటున్నాను వెళ్ళిపోతాడు. ఏ ప్రజలు అడిగారు? నువ్వెవరో ఇప్పుడు వీళ్ళ వెనకమ్మడి ఒక ఏ రాజకీయ నాయకుడికైనా వాళ్ళ వెనకమ్మడి గుంపు ఉంటది. ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళందరూ కూడా లేదు నువ్వు పార్టీ మారు అని చెప్పారు అని ప్రజలంతా చెప్పారు అని. అంటే నియోజకవర్గం ప్రజలంతా చెప్తారా ఏ పార్టీలు మారని? చెప్పరు కదా. ప్రజల మీద తోసేస్తారు. ఇక్కడ మరి ఎందుకు అంత బలమైన నాయకుడు అయినప్పుడు మరి కేసీఆర్ ఎందుకు ఆయన టికెట్ ఇవ్వలేదు? అది కూడా క్వశ్చనబులే కదా. యెస్ సార్. ఎందుకివ్వలేదంటారు సార్? నిజంగానే. ఇప్పుడు రాజకీయాల్లో లోపాయికారిగా అనేక విషయాలు ఉంటాయి. ఏముంటాయి ఇప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యి రాజకీయ పార్టీలు? టికెట్ ఇవ్వాలంటే పార్టీకి నువ్వేమిస్తావు, లేదా గెలిచిన తర్వాత నువ్వేం చేస్తావు అనేటువంటి పద్ధతి నడుస్తుంది. టికెట్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఈయన వ్యతిరేకించాడనుకో, లేకపోతే నేను ఇవ్వలేని పరిస్థితి ఉందనుకో, ఎవరైనా ఎక్కువ డబ్బు ఇచ్చారనుకో వాళ్ళకి పోతాయి. ఇప్పుడు పొటాపటి నడుస్తుంటుంది కొన్ని చోట్ల. ఎవరు ఎక్కువ డబ్బులు పార్టీ ఫండ్ ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి. నేను ప్రత్యక్షంగా అలా అలా జరిగిన సందర్భాలు అలా తెలుగుదేశం పార్టీలో కూడా అలా జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా అలా జరిగాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీలలో అదే జరుగుతున్నది. మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతాయి కూడా. ఇప్పుడు సీట్లు ప్రకటించేసాడు 90% కేసీఆర్ గారు. వాళ్ళందరూ గ్యారంటీగా వాళ్ళే కంటిన్యూ అవుతారని నమ్మకం ఉందా? మళ్ళీ ఏం మార్పు జరుగుతుందో తెలీదు. అంటే అంటే బీ వాళ్ళ ఫార్మ్ ఇష్టం. ఎవరికొస్తదో తెలీదు. అదే కదా సార్? అంతే. అంటే లాస్ట్ మూమెంట్ వరకు తెలీదు. అంటే లోపల ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్‌లు ఎక్కడన్నా మళ్ళీ ఫెయిల్ అయిపోయాయనుకోండి, మళ్ళీ మార్చేస్తారు. అంతే జరుగుతున్నది అదే. ఇప్పుడు తుమ్మల గారి గురించి గాని, లేదంటే ఖమ్మంకి సంబంధించిన రాజకీయం చూస్తే సార్, మొన్ననే రీసెంట్‌లీ మనందరికీ తెలుసు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్లి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు తుమ్మల గారు ఆశిస్తోంది పాలేరు టికెట్. అక్కడి నుంచి రాలేదు. సో, ఏకైక ఆప్షన్ తనకు కనిపిస్తోంది కాంగ్రెస్ మాత్రమే. అందుకని కాంగ్రెస్ వాళ్ళు గూడా ఆహ్వానిస్తున్నారు. దెన్ రీసెంట్‌లీ మనకందరికీ తెలుసు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసారు. తను గూడా నేను పాలేరులోనే కాంటెస్ట్ జేస్తానని తను గూడా జెప్పినటువంటి సిట్యుయేషన్ సార్. ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు మీకేమనిపిచ్చింది? ఈ రాజకీయం అంతా జూసినప్పుడు? ఇప్పుడు ఆయన పాలేరు కావాలి అని అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అనుకుందాం. పాలేరు అడిగాడు అనుకుందాం. ఒకవేళ నిజంగా షర్మిల పాలేరు కావాలని అనుకుని ఉంటే, షర్మిలను కాదని తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తారా? ఇచ్చే ప్రసక్తే లేదు. షర్మిలకే ఇస్తారు. యెస్. అవును అంటే సార్. రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఒక పార్టీ నడుపుతూ, ఆ పార్టీని విలీనం చేస్తూ, ఒక మహిళ ఇన్ని అడ్వాంటేజ్‌లు ఆమెకున్నప్పుడు ఆమెకు కాదు ఈయనకెలా ఇస్తారు? ఇచ్చే సమస్య ఉండదు గదా. మరి ఆయన అది ఆలోచించుకోవాలి గదా. అందుకని పార్టీలో చేరే ముందు టికెట్ పలానా నియోజకవర్గంలో మేము ఇస్తాము అని హామీ ఇస్తే తప్ప పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉండవు. చేరేం చేస్తాడు? పోనీ వేరే ఏం అవకాశాలు ఇస్తారు? ఎమ్మెల్సీ ఇస్తాము ఇవన్నీ ఈ నమ్మకం లేని వ్యవహారాలు. ఇప్పుడు చెప్పొచ్చు, తర్వాత సాధ్యం కాకపోవచ్చు. ఎంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తారు టికెట్ రానోళ్ళందరికీ? సాధ్యం కాదు కదా. అందువలన మరి ఆయన ఆలోచించుకుంటాడే ఆప్షన్ ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఆలోచించుకొని మరి ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలా అని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుందా? వాళ్ళ ఆలోచన వాళ్ళకుంటది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ గదా. ఈయనది గాదు గదా. యాహ్! యెస్.
పార్టీలో చేరిన తర్వాత పప్పులో కాలేసినట్టు ఏ సీట్ ఇవ్వలేకపోయారని అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ పార్టీ మారుతాడా లాస్ట్ మూమెంట్లో? ఇంకో పార్టీకి పోతాడా? ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఎందుకండి రాజకీయాలు వీళ్ళందరికీ ఆశ? ఎందుకు పార్టీలు మారడం ఇవన్నీ? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మంత్రి పదవి అనుభవించాడు. ఒక మంచి గుర్తింపుగా అభివృద్ధి విషయంలో కూడా చేశాడు. ఖమ్మం జిల్లాలో అనేది కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఏదో ఆయన పిల్లలు ఎదిగారు, వాళ్ళకి టికెట్ ఆశిస్తున్నాడు, వాళ్ళ రాజకీయంలోకి వచ్చారా అంటే అది వేరే విషయం. తప్పేం లేదు దాన్ని. ఇప్పుడు ఇంకా ఆయన పార్టీలు అసలు టికెట్ కోసం పార్టీలు మారడం ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీలోకి అంత పోవటమే తప్పు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోతాను అంటే మరి ప్రజలు ఏం రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు పోనీ ఒక చోట ఒక నియోజకవర్గం ఏం లేదు, ఖమ్మము, సత్తుపల్లి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఒక చోట కంటిన్యూ ఎక్కడ ఉన్నాడు ఆయన లేడు కదా. ఎస్ సార్, థ్యాంక్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది తుమ్మల గారు ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన ఆయనకు గ్యారంటీ ఉందా ఏ టికెట్ వస్తుంది ఏంటి అనేది గ్యారంటీ ఉందా, లేకపోతే నిజంగానే రాజకీయంగా శూన్యంగా మారబోతున్నాడా? ఇది కూడా వన్ ఆఫ్ ది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎంతమందిని ఆహ్వానిస్తారు, ఎంతమందికి టికెట్ కేటాయిస్తారు, ఒక పార్టీలో ఎంత మందిని ఇమిడింపజేస్తారు, చాలా కష్టమైన విషయం అని సార్ అయితే అభిప్రాయపడుతున్న సిచ్యువేషన్.